మీరు భయానక కథలు వినడానికి సిద్ధమా? రామ్ అనే యువకుడు కొత్తగా ఓ పల్లె ఇంటికి మారాడు. ఇంటి యజమాని ఒక చిన్న గది గురించి హెచ్చరించాడు. ఆ గదిలో వెలుగు వేయకు. అక్కడ చీకటే జీవం. రామ్ ఆ మాటను పట్టించుకోలేదు. ఆ రాత్రే ఆ గదిలో లైట్ వేశాడు. వెంటనే పుస్తకాలు మంటపడ్డాయి. గోడల నుండి నలుపు మచ్చలు జారాయి. నన్ను చూశావు, ఇప్పుడు నువ్వు చీకటిలో కలిసిపోతావు అనే భయంకరమైన శబ్దం వినిపించింది. రామ్ పారిపోయాడు, కానీ ఇల్లు చీకటిలోనే ఉండిపోయింది. ఆ తర్వాత రామ్ కనిపించలేదు. కానీ ఆ ఇంటి చిన్న గది తలుపు ఇప్పుడు మెల్లగా తెరుచుకుంటూ ఉంటుంది. అందులో ఎవరూ లేరు. కానీ చీకటి మాత్రం మిమ్మల్ని చూస్తోంది. చీకటిలోని భూతాల కన్నా చీకటే భూతంగా మారినప్పుడు దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తెలియని వాటిని గౌరవించండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి.